మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహేశ్వరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. డిసెంబర్ 9న డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. ముగిసిన ప్రధాని ఘనా పర్యటన. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు బయలుదేరిన మోదీ ఘనా దేశ ప్రజాస్వామ్యం ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని కితాబు. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 4300 హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్న మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని వెల్లడి. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్, హరీష్ రావు ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపణ. ఎల్బీ స్టేడియంలో రేపు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి. హాజరు కానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ హైదరాబాద్లో ఆభరణాల తయారీ యూనిట్ను ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఐపీ జనరల్ పార్క్లో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఏడాదికి 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాల ఆభరణాలను ఈ యూనిట్ ఉత్పత్తి చేయనుంది. వార్షికంగా 180 టన్నుల బంగారాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ యూనిట్ ద్వారా 2000 మంది తెలంగాణలోని స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మలబార్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. నగర అభివృద్ధి కోసం దేశ విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయని, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని, అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయన్నారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మలబార్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తయారీ రంగంలో తెలంగాణ రాష్ట్రం 9% పైగా వృద్ధి సాధిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించి ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4200 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోపే పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 98% దరఖాస్తులను పరిష్కరించామని, సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. Telangana's green industrial policy framework, and we are coming up with a major manufacturing zone, the NIMS at Zahirabad. Maybe the Malabar Gold has also would have seen how fast our, the efficiency of our single window system exists. And we have cleared about 4,200 new industrial proposals.
with 98% of the applications approved within 15 days. Telangana is now planning to integrate the cutting-edge technology, that is artificial intelligence, into this single window system for predictive timelines, automate compliance systems, and fully digital and paperless sanctions in times to come. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా పర్యటనను ముగించుకొని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి బయలుదేరారు. అంతకుముందు ఘనా పర్యటనలో భాగంగా అక్రాలోని నక్రుమా మెమోరియల్ పార్క్ను సందర్శించారు. ఘనా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ క్వామే నక్రుమాకు నివాళులు అర్పించారు. ఘనా పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ఘనా ప్రజాస్వామ్యం, గౌరవం, స్థిరత్వానికి నిదర్శనమని, ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. పర్యటనలో భాగంగా ఘనా అధ్యక్షుడు జాన్ మహామా మోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను బహూకరించారు. ఈ పురస్కారాన్ని భారత్ ఘనా స్నేహం, ఉమ్మడి విలువలకు అంకితం చేస్తున్నట్టు మోదీ తెలిపారు. 140 కోట్ల భారతీయుల తరపున ఘనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. As the representative of the world's largest democracy, I bring with me the goodwill and greetings of 1.4 billion Indians. Ghana is known as the land of gold, not just for what lies under your soil, but as much for the warmth and strength in your heart. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా లభించింది. 30 ఏళ్లలో భారత ప్రధాని ఘనాకు చేసిన తొలి సందర్శనలో ఈ గౌరవం దక్కింది. దీంతో 24 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న ఏకైక భారత నాయకుడిగా మోదీ నిలిచారు. రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, యుఏఈ జాయద్ మెడల్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్ హానర్, మాల్దీవ్స్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్దుద్దీన్, నైజీరియా, సైప్రస్, ఫిజీ తదితర దేశాల నుంచి ఇలాంటి గౌరవాలు మోదీ అందుకున్నారు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితులను సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారులను 15 ప్యాకేజీలుగా విభజించినట్టు చెప్పారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని, దేశంలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయన్నారు. రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును ముందు 4 వరుసల రహదారిగా అనుకున్నామని, ప్రస్తుతం దానిని 6 వరుసల రహదారిగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. డిపిఆర్ను 6 లేన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే నా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన విషయం కూడా అది డిలే ఎందుకు ఏంటంటే 4 లేన్కి వెళ్ళి 6 లేన్ చేసినాం. ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్, కాబట్టి 6 లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు పిలవబోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. బనకచర్లపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేసీఆర్, హరీష్ రావు ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవద్దని నిర్ణయించుకున్నాం కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై కవిత లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గించినప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం భారతీయ జనతా పార్టీకి బీసీ నాయకుడే దొరకలేదని విమర్శించారు. కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ అవకాశాలు ఇస్తున్నామన్నారు. పార్టీలో కోవర్ట్లు ఉన్నారంటూ ఎమ్మెల్యే అనిరుద్ధ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆధారాలు లేకుండా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో రేపు జరగనున్న సమావేశానికి సామాజిక న్యాయ సమరభేరీగా నామకరణం చేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే పర్యటనకు సంబంధించిన వివరాలను మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. హైదరాబాద్ పర్యటన కోసం ఇవాళ ఖర్గే హైదరాబాద్కు చేరుకుంటారని చెప్పారు. రేపు ఉదయం 10:30 గాంధీ భవన్లో ఖర్గే అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. 12 గంటలకు పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని, రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చిస్తారన్నారు. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ అధ్యక్షుల సమావేశంలో ఖర్గే పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో గ్రామ, జిల్లా కమిటీల అధ్యక్షులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని, ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది కాంగ్రెస్ నేతలు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశంలో పాల్గొంటారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు, మహానాయకుడు ఖర్గే గారు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతారు. ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటలకి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం, ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశించి సంబోధిస్తారు. ఈ సమావేశం పేరు కూడా సామాజిక న్యాయ సమరభేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వారు సంబోధిస్తారు. ఇప్పుడు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. I forgot my wallet. You make the payment, bro. I can't stand in long queues, son. You get the certificate made for me. I'll be marked on a half-day leave if I go. Yeah, you get my passport done. Bablu's vaccination is due next month. Please remind me. Here's the Aadhaar card, driving license, and the passport too. Now you manage everything. I'm free. No. They are not talking to a friend or an assistant. They are talking to Digital India. From UPI to DBT, from going cashless to going paperless, from documentation to vaccination, everything now happens right at your fingertips. 10 years of Digital India. Every moment digital. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సెంటర్, కన్హా శాంతివనంతో కోల్ ఇండియా, సింగరేణి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగరేణి, కన్హా మధ్య రామగుండంలో గ్రీన్ వాల్ నిర్మాణానికి ఒప్పందం కుదరగా దేశంలోని వివిధ బొగ్గుగని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపదను పెంచేందుకు హార్ట్ఫుల్నెస్ సెంటర్, కోల్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గనుల ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల ఇన్సూరెన్స్ విషయంలో తమ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ మొత్తానికి అదనంగా ప్రతి ఒక్కరికి అదనంగా ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తున్నామని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగింది. కోల్ పూర్తిగా ఆయా మైన్లో నుంచి తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము. దేశంలో ఉన్నటువంటి సుమారు 143 కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్లో ఎన్వైర్న్మెంట్ పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో MOU కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు రానున్న రోజుల్లో టెక్నికల్ సపోర్టు, సలహాలు మాకు ఇస్తారు. వాళ్ళ యొక్క సలహాల మేరకు రానున్న రోజుల్లో మరి 142-143 మైన్స్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ భూమిని అందించేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ సంబంధిత ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు, టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం లభించనుంది. గరిష్ట వయోపరిమితిని పెంచాలంటూ అంగన్వాడీ హెల్పర్లు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 50 ఏళ్ల వయసులో టీచర్గా పదోన్నతి పొందే హెల్పర్లు మరో 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని, 45 సంవత్సరాల వయసు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో సంబంధిత ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేయగా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్కు మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, జగన్తో సంబంధాల కోసం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కాపాడకుండా కేసీఆర్, హరీష్ రావు వైఫల్యం చెందారని, ఇప్పుడు బనకచర్లపై చర్చలంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల విషయంలో విఫలమయ్యాయని ఆరోపించారు. బనకచర్ల ఆగిపోవడం తమ కృషి అంటూ రెండు పార్టీలు గొప్పలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో నీటి, సరిహద్దు వివాదాలపై బందులు జరిగాయని, కానీ గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క నిరసన కూడా లేదని అన్నారు. కేసీఆర్ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలకు హాజరు కాలేదని, డిపిఆర్లు సమర్పించలేదని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి బనకచర్లపై నిర్ణయం తీసుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేఖల వల్ల కాదని స్పష్టం చేశారు. 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన కానీ, భాషల యొక్క వివాదం పైన కానీ, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన కానీ బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 ఇయర్స్ పాలనలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ప్రతి నది యొక్క వాడకం, వినియోగం విషయంలో మన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలోనే పొందుపరిచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండింటినీ చట్టబద్ధంగా ఏర్పాటు. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది,
ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేసిన కమిటీ కార్మికుల భద్రతకు సంబంధించి యాజమాన్యం నిబంధనలు పాటించిందా లేదా అనే అంశాలపై విచారణ జరుపుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబ్ భద్రతాధికారి డాక్టర్ సంతోష్ గూగే సభ్యులుగా ఉన్న కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఈ కమిటీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు భవిష్యత్తులో కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సూచనలు, విధి విధానాలతో నివేదిక రూపొందించి నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో తన సతీమణి మంత్రి కొండా సురేఖతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కొండా మురళి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ను బలోపేతం చేయడం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం జరిగే సభ, వరంగల్ నుంచి హాజరయ్యే వారి సంఖ్యపై నటరాజన్తో చర్చించినట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. వరంగల్లో ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించడం తన బాధ్యత అని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, గ్రూపు రాజకీయాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. ఎప్పుడైనా కూడా పనిచేసడం 2 రౌతులు ఎత్తారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత. తెలంగాణలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 273 బోధనేతర పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఇటీవల అనుమతి ఇవ్వగా సీఎం ఈ ఫైల్పై సంతకం చేశారు. ఈ చర్య రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ ఝా, డీసీపీ రాజు పాల్గొని నేర నియంత్రణ, దర్యాప్తు పద్ధతుల గురించి వివరించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పోలీసులు పాల్గొని డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్స్, వాహన తనిఖీ, ఫోటో వీడియోగ్రఫీ, దర్యాప్తు నైపుణ్యాలలో పోటీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, నేర నియంత్రణలో వాటి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. నేర నియంత్రణ, నేరాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు వివరించారు. ప్రతిభ కనబరిచిన పోలీస్ విభాగాలను వరంగల్లో జరిగే స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్కు పంపిస్తామని అధికారులు తెలిపారు. కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ మీట్లో 91 మెంబర్స్ 4 డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. రామగుండంతో సహా ఆసిఫాబాద్, భూపాల్పల్లి, ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. మెయిన్గా మనకు 8
ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్చ్ అండ్ సీజర్, లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ టెస్ట్స్ ఉంది. అదేవిధంగా 5 ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది. మీరు ఒక డెమో కూడా చూసారా, డాగ్ స్క్వాడ్కి 3 ఈవెంట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్. సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము. అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్, పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు. ఈ టెస్ట్లు అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ డ్యూటీ మీట్కు ఇదే నెలలో వరంగల్లో ఉంటుంది. అక్కడ వరంగల్ ఆల్ స్టేట్ డ్యూటీ మీట్, ఆల్ జిల్లాల నుంచి, జోన్ల నుంచి అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వస్తారు. గత సంవత్సరం కూడా మనము దాదాపు 3rd ప్లేస్లో ఉన్నాము. కాకుండా హైదరాబాద్తో పోల్చుకొని 3rd ప్లేస్కి వచ్చాము. హైదరాబాద్ కాకుండా అయితే మనం 2nd ప్లేస్లో ఉన్నాము. బాంబు బ్లాస్టింగ్ చేయడానికి ఎవరన్నా ఏదన్నా మనం అనుమానాస్పదంగా ఏదైనా పెట్టినా కానీ ఈ డాగ్స్ కనుక్కొనడము, తర్వాత ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ పారిపోయినప్పుడు ఆ స్మెల్ చూసి డాగ్స్ అక్కడికి వెళ్ళడము, తర్వాత ఏదన్నా క్యారేజ్ చేసేటప్పుడు సూట్ కేసులు కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు దాంట్లో ఏదన్నా మనకు ఇది పెట్టినప్పుడు కూడా అవి కూడా స్మెల్ బట్టి డ్రగ్స్ కానీ ఇట్లా కనుక్కోవడానికి మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుంది. అదే ప్రాక్టీస్లో భాగంగా కాంపిటేటివ్ టెస్టులు పెట్టాము. అది ఈ డ్యూటీ మీట్ మనం చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో 30 ఏళ్లుగా రహస్యంగా జీవిస్తున్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ మన్సూర్ అలీలను 3 రోజుల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 1995లో తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో వీరు మోస్ట్ వాంటెడ్ నిందితులుగా ఉన్నారు. అరెస్టు తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి పోలీసులు అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరాబానుపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే మహమ్మద్ మన్సూర్ అలీ, ఆయన భార్య షేక్ షమీంపై కూడా ఇదే సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. ఈ రోజు షేక్ సైరాబాను, షేక్ షమీంను అరెస్టు చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించి కడప కేంద్ర కారాగారానికి తరలించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జూలై 19న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్ర దినోత్సవం కారణంగా ఆగస్టు 13, 14వ తేదీల్లో సమావేశాలు ఉండవని తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ వర్షాకాల సమావేశాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు కానున్నాయి. టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు ఖచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని కేంద్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామా వారసుడి ఎంపికలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని, నిర్ణయం పూర్తిగా దలైలామా చేతుల్లో లేదంటే గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ చేతుల్లో మాత్రమే ఉంటుందన్నారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైందని రిజిజు పేర్కొన్నారు. కాగా దలైలామా 90వ పుట్టినరోజు కార్యక్రమాలు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సుగ్లా ఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరపున రిజిజు, జనతాదళ్ నాయకుడు లలన్ సింగ్లు హాజరు కానున్నారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహేశ్వరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న రేవంత్ రెడ్డి.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి. డిసెంబర్ 9న డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. ముగిసిన ప్రధాని ఘనా పర్యటన. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు బయలుదేరిన మోదీ ఘనా దేశ ప్రజాస్వామ్యం ఆఫ్రికా ఖండానికి ప్రేరణగా నిలుస్తుందని కితాబు. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 4300 హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్న మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని వెల్లడి. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్, హరీష్ రావు ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపణ. ఎల్బీ స్టేడియంలో రేపు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి. హాజరు కానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్